తెలుగుదేశం. ధన్యవాదాలు. విద్యార్థులు నారాయణ స్వామి మన విద్యార్థులు ప్రభుత్వ చదవడానికి చాలా తెచ్చారు. మన అందరూ సూర్యనారాయణ గారు అబ్బాయి ఇచ్చారు. సంతోషం కలిశారు. కూడా వికలాంగుల సంక్షేమానికి ఆయన చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్. ఇప్పుడు ఈ రకంగా పాపం కూడా పని చేస్తున్నట్టు పార్టీ కాబట్టి ఎడ్యుకేషన్ ఫాలో అయ్యింది. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, విద్యార్థులు ఇంపార్టెంట్, రాయాలి ఇంపార్టెంట్. అది లేకపోతే కానీ ఈరోజు చాలా వసతులుగా ఉంటున్నాయి, చాలా బిల్డింగ్ చెప్తున్నాయి. వాటి మళ్ళీ ఇంకో వస్తువు కూడా ఈరోజు మనకి అందరూ బిల్డింగ్ ముఖ్యంగా చేస్తూ మీకు ఎక్కడ కూడా ప్రతి ఆలయంలో నేను కూడా చేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మనం మహానాడు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మన నందమూరి నగర్లో 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన గోవింద్ నాయుడు గారు, మన టౌన్ ప్రెసిడెంట్ గారు, అట్లానే మన అబ్దుల్ నారాయణ స్వామి గారు, మన వార్డు ఇన్ఛార్జెస్ అందరికి పేరు పేరున నమస్కారం. అట్లానే ఇక్కడ వచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి, మహిళలకి అందరికీ నమస్కారం. మీరు ఈరోజు చూస్తున్నారు మనకు మహానాడు అంటే మనకు ఆన్లైన్ లో కూడా జరుగుతే కూడా చాలా బ్రహ్మాండంగా మనం చేస్తున్నామని, నంద్యాల సత్తా ఏమని మనం చూపిస్తున్నాము. ఎందుకంటే మనం ప్రతి క్లస్టర్ దగ్గర అయితే మనకు బాగా రెస్పాన్స్ దొరుకుతుంది, ప్రజలు బాగా వస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఎందుకంటే మీకు మా నాయకుల మీద ఉన్న నమ్మకం వల్లనే ఈ రోజు ఇంతమంది పబ్లిక్ వస్తున్నారంటే కేవలం ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్లనే, అట్లనే నంద్యాలలో ఉన్న ఫరూక్ గారి నాయకత్వం వల్లనే. నేను చూస్తున్నాను కొంతమంది అంటే మనకు జెండా మోసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఎలక్షన్ అప్పుడు. ఇక్కడ నేను ప్రసాద్ గారిని చూశాను, డోర్ టు డోర్ ముందురండి ప్రసాద్ మీరే ప్రసాద్ గారిని చూశాను. మనం ఆ రోజు డోర్ టు డోర్ ఎంత బాగా చేశారంటే ఆ రోజు ప్రసాద్ గారు చెప్పారు, అన్న మీరు ఒకటన్నా చెప్తా, నేను డోర్ టు డోర్ తిరిగి నేను మీకోసం ఓటు అడుగుతానన్నాను. దానికోసం ప్రసాద్ గారికి ధన్యవాదాలు. అట్లానే ప్రసాద్ అన్నకి, అట్లానే మన లక్ష్మీనారాయణకి, సత్యనారాయణకి, మన వెంకటన్నకి అయితే చెప్పే అవసరమే లేదు. ఆ వార్డులో మనకు భారీ మెజార్టీ తీసుకొచ్చినారు. అట్లానే మన జాకీర్ అన్నకి, అట్లానే మన చదువు అన్నకి, మళ్ళీ మన ఖరీఫ్కి, అక్కకి, సౌభాగ్య అక్కకి, అందరికీ. ఎందుకంటే ఈసారి నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ లో మనకు ఎవరి క్యాండిడేట్ నిలబడినా భారీ మెజార్టీలో మనము గెలిపిస్తామని కోరుకుంటూ, అట్లానే బాబురావు గారి పేరు మర్చిపోయినాను. బాబురావు గారు చూడడానికి స్మార్ట్ కలర్ పెట్టుకుంటారు, కానీ ఆయన మాటల్లో ఉన్న పౌరుషం ఉంది. దానికోసం బాబురావు గారు మీరు కూడా ఈ వచ్చే ఎలక్షన్ లో మీరు ప్రాణం పోవాలా, కంపల్సరీ వాడు గెలవాలా. మనం ఏమి సూర్యన్న కానీ, ప్రసాద్ కానీ అందరికీ కొంతమంది కార్యకర్తలు ఏదో చిన్న చిన్న సమస్యలలో దూరం ఉన్నారు, మీరు కూడా దగ్గర రావాలా. ఏదో 10 పనిలో ఒక పని 2 పని అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు అంటే కొన్నిసార్లు మనకు కూడా పైన రెస్పాన్స్ ఇస్తారు, ఇవ్వకపోవచ్చు. దానికోసం మీరు కూడా దూరం ఉంటే కాదు, దగ్గర రావాలి. మీరు దగ్గర వచ్చి మీరు హక్కు ఉంది, మీకు మాతో కొట్లాడే హక్కు ఉంది. ఎందుకంటే మా కోసం మీరు పని చేశారు కాబట్టి మీకు టోటల్ హక్కు ఉంది మాతో ప్రశ్నించడానికి. దానికోసం నేను ఒకటే అంటున్నాను, మీరు ఏం బాధపడకండి. మనం నందమూరి నగర్ వాసులకు, వైఎస్ఆర్ వాసులకు మనం మాట ఇచ్చినాం, ఖచ్చితంగా బ్రిడ్జ్ కట్టిస్తామని మాట ఇచ్చాం, మాట మీద ఉంటాం. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ అంటే దానికి కోర్టు కేసు వల్ల బ్రిడ్జ్ పెండింగ్ ఉంది కాబట్టి, లేకపోతే ఏం సమస్య లేదు. మనం మొన్న కూడా రోడ్ ఎక్కించినాం, రోడ్డు బాగలేదు, రోడ్డు
కమిషనర్ గారిని ఒత్తిడి తెచ్చి కంపల్సరీ మీరు రోడ్ వేయాల్సిందే, అక్కడ రోడ్డు బాగలేదని చెప్పారు. మీరు చూశారు అప్పుడు కూడా 1985లో 86లో అక్కడ నదిగడ్డలో అక్కడ అంతా మొత్తం కాలిపోతే ఆ రోజు నందమూరి నగరాన్ని పేరు పెట్టి అందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. నంద్యాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. మీరు 20 సంవత్సరాలు చూశారు, ఆ నాయకులను చూశారు, వాళ్ళ లీడర్లను చూశారు. ఏం చేశారు? వాళ్ళంతా హత్య చేసి పడేశారు. నందమూరి వైఎస్ఆర్ నగర్లో ఏం చేస్తున్నారంటే కబ్జా చేస్తున్నారు. మన వాళ్ళు కూడా ఉంటే కూడా మనం సీరియస్ చెప్తున్నాం, ఎవరు జోలికి పోవద్దు, ఇది బీదలది, కంపల్సరీ బీదలు కేసులుగా చెందాలని చెప్పినాం. మన తెలుగుదేశం పార్టీ ఎవరికి ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే ఇది ఒకటి ప్రాబ్లం వచ్చేసి ప్రజలది బీదది, ఇది బీదలతోనే కొట్టాలి. ఏదమ్మా దానికోసం మీకు అందరికీ తల్లికి వందనం వచ్చిందా? చేయలేదండి, అందరికీ వచ్చింది. కొంతమందికి రాకపోతే కూడా మీరు అప్లై చేయండి. ఈ మళ్ళీ ఈ మంత్ జూన్ 12 కి మీకు మళ్ళీ తల్లికి వందనం పడుతుంది. కంపల్సరీ మీకు పెన్షన్ వచ్చింది. మీరు కంపల్సరీ మీరందరికీ ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా 24/7 మన లీడర్లు అందరూ యాక్టివేట్ ఉంటారు. కంపల్సరీ ఏదైనా ఈ చిన్న సమస్య వస్తే కూడా మీరు చెప్పడమ్మా. మీరు మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు మీకు ఓట్లు అడిగినప్పుడు మీరు మాకు పదవి ఇవ్వలేదు అని చెప్పకూడదు. మీకు మళ్ళీ అంటున్నాను, మీ నాయకులు ఉన్నారు ఇక్కడంతా, మీ అందరు ఎవరన్నా పట్టుకొని, లేకపోతే మీరు నాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పచ్చు. ఎవరు నాయకులు ఏమన్నా చెప్తే కూడా మీరు నాకు చేయొచ్చు, ఫలానా ఇట్లా చేశాడు, ఫలానా అట్లా చేశాడని. ఏ మొహమాటం పడాలని. ఎందుకంటే మళ్ళీ మేము మీ దగ్గర రావాల్సిందే. దానికోసం ఖచ్చితంగా మీ సమస్యలు ఏమన్నా ఉంటే మాకు చెప్పాల్సిందే. దానికోసం ఇక్కడ వచ్చేసిన పెద్ద ప్రజలందరికీ, వార్డు లీడర్లందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరందరూ మీరు 24/7 ఉండాలా, మీరు రెస్పాన్స్ ఇవ్వాలా. ఏదైనా ఇబ్బంది వస్తే మా దగ్గర తీసుకురావాలా. నాతో కాకపోతే కూడా మినిస్టర్ గారి దగ్గర వెళ్తాం, లేకపోతే మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెళ్తాం. ఏ సమస్య వచ్చినా కలిసి గట్టిగా మనం పని చేస్తేనే మనం విజయం సాధిస్తాం. మనం కొట్లాడితే విజయం సాధించలేం. దానికోసం మనం అందరూ కలిసి గట్టిగానే ఎట్లా మీరు 2024లో మీరందరూ కలిసి గట్టిగా ఎట్లా పాల్గొని గెలిపించారో అట్లానే ఖచ్చితంగా ఈ అన్ని వార్డులు కంపల్సరీ మనం అందరూ కంపల్సరీ గెలిపించుకోవాలా. దానికోసం మీకు ఏ సమస్య వచ్చినా కంపల్సరీ మేము ఉంటామని కోరుకుంటూ, అట్లానే మేము ఒకటి అంటున్నాం, మీరు ఈ రోడ్లు కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి, మీరు రండి. మళ్ళీ ఒక్కసారి మనం రోడ్లు ఏమంటే డ్రైనేజ్ సమస్యలు